గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న డ్రోన్ షోకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, డ్రోన్ రేసింగ్ ఎలా జరుగుతోంది? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో డ్రోన్ షో 2 రోజుల పాటు జరుగుతుంది. ఇటు గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు మొదటి రోజు కూడా ఇటు సాకరింగ్తో పాటు మరోవైపు ఆర్సీ రిమోట్ కంట్రోల్కి సంబంధించినటువంటి రేసింగ్ కూడా జరుగుతుంది. సో ప్రజెంట్ గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాము. 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఈ రేసింగ్ 8 మంది టీమ్స్, మొత్తం ఓవరాల్గా 8 టీమ్స్ 40 మెంబర్స్ పైలట్స్ ఇందులో ఈ రేసింగ్లో పాల్గొంటున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో కూడా ఇట్లాంటి రేసింగ్ జరగలేదు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇట్లాంటి షో నిర్వహిస్తున్నారు. అటు మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే అటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పాటు హాట్ బెలూన్కి సంబంధించి అటు ఆ ప్రోగ్రామ్ చేస్తూనే ఇటు మరోవైపు గచ్చిబౌలి స్టేడియంలో ఈ డ్రోన్ రేసింగ్ సంబంధించి కూడా మన మొత్తం కూడా భారతదేశంలోనే తయారైనటువంటి ఈ డ్రోన్లు వివిధ ఐఐటి కళాశాలలకు సంబంధించినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి మంచి ట్రైనింగ్ తీసుకొని ఇందులో పూర్తిగా కూడా అనుభవం ఉన్నటువంటి పైలట్ల ద్వారానే ఈ యొక్క రేసింగ్, మన కార్ రేసింగ్ ఎలా అయితే జరుపుతామో సో అదేవిధంగా ఈ డ్రోన్ రేసింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. సో పూర్తిగా కూడా కలర్ లైట్స్ మధ్య ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. అటు కైట్లు అయితే ఎలాగైతే ఆకాశంలో చక్కర్లు కొడతాయో సో అలాగే ఈ భారతదేశంలో తయారైనటువంటి ఈ డ్రోన్లనే ఇక్కడ రేసింగ్లో మొత్తం కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ మంది సందర్శకులకు వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 రోజుల పాటు ఇంకా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ షెడ్యూల్కి సంబంధించి, మరోవైపు రేపు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎట్లా ఉంటుందో మనతో పాటు ఈ రేసింగ్ సంబంధించినటువంటి మెంబర్ అయినటువంటి రుద్రాక్ష గారు ఉన్నారు, అడిగి తెలుస్తాం. సో మేడం, ఎట్లా ఉంటుంది ఈ కార్యక్రమం? ఇప్పుడు ఈ డ్రోన్ రేసింగ్ సంబంధించి ఇప్పటివరకు ఎట్లాంటి కార్యక్రమం పూర్తయింది? సో ఇవాళ వచ్చేసి మనము డ్రోన్ రేసింగ్ చేసాము, వేర్ క్వాలిఫైయర్స్ అండ్ సెమీఫైనల్స్ అవుతున్నాయి. వేర్ డ్రోన్స్ వచ్చేసి ఈ ట్రాక్స్లో ఒకరితో ఒకరు కంపీట్ అవుతున్నారు. ఇది ఎలా కంపీట్ అవుతున్నారు అంటే, మన పైలట్స్ ఎఫ్పివి గాగుల్స్ పెట్టుకొని త్రూ డ్రోన్ కెమెరాని చూస్తూ ఆ హర్డల్స్ని పాస్ అవుతూ ఉన్నారు. సిమిలర్లీ డ్రోన్ సాకర్ కూడా అలానే జరుగుతుంది, వేర్ సేమ్ కాంపిటీషన్ అవుతుంది అండ్ గోల్ పోస్ట్లోకి ద డ్రోన్ బాల్ విల్ బి కిక్డ్. సో ఇది కూడా ఇవాళ క్వాలిఫైయర్స్ అండ్ సెమీస్ అవుతాయి అండ్ రేపు ఫైనల్స్ అవుతాయి. ఇది కాకుండా ఇవాళ మనకి డ్రోన్ కైట్ షో నడుస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్సీ ప్లేన్ షో నడుస్తుంది, వేరే ఆర్సీ ప్లేన్స్కి ఫైర్ వర్క్స్, స్మోక్ గన్స్ పెట్టేసి డిఫరెంట్ యాక్రోబాట్స్ చేస్తూ ఉంటారు. రేపు హైలైట్ ఏంటంటే, ఈ ఫైనల్స్లో విన్నర్స్కి వీ విల్ బి గివింగ్ సర్టిఫికేషన్స్ అండ్ ప్రైజ్ మనీ. అండ్ రేపు ఈవెంట్ ఎండింగ్ని మనం డ్రోన్ షోతో ఎండ్ చేస్తున్నాం, వేర్ మోర్ దాన్ 300 డ్రోన్స్ వచ్చేసి మన తెలంగాణ టూరిస్ట్ స్పాట్స్, పాపులర్ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్, వాటి బ్యూటీ గురించి ఒక స్టోరీ లాగా మేము ఇక్కడ ప్రెజెంట్ చేస్తాము. సో టుమారో ఈ ఈవెంట్ని ఈ పెద్ద డ్రోన్ షోతో ఎండ్ చేస్తాం. సో దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ దిస్ హోల్ డ్రోన్ ఫెస్టివల్. ఇప్పటివరకు ఇట్లాంటి డ్రోన్ షో వేరే రాష్ట్రాల్లో కానీ ఆల్ ఓవర్ భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడైనా జరిపారా ఇట్లాంటి డ్రోన్ షోని? నో, దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ మా టెక్నికల్ ఎబిలిటీని తీసుకొని అండ్ టెక్ అడ్వాన్స్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది రికగ్నైజ్ చేసేసి ఈ డ్రోన్ షోని కండక్ట్ చేసింది. అండ్ ఇట్స్ అమేజింగ్ దట్ దే ఆర్ కనెక్టింగ్ ఇట్ విత్ అవర్ కల్చర్. సంక్రాంతి ఫెస్టివల్కి అలా కనెక్ట్ చేస్తున్నారు. సో I feel that every young tech enthusiast should come, learn how to build a drone, learn how to fly, enjoy this thrill you get from that. పైలట్లకు సంబంధించి ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటుంది? సో ఎట్లాంటి వారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? సో ఈ పైలట్ ట్రైనింగ్ అవ్వాలి అంటే యూ నీడ్ టు గెట్ సర్టిఫైడ్. సో ఆ సర్టిఫికేషన్ కోసం దెర్ ఆర్ సపరేట్ కమ్యూనిటీస్ దట్ యూ కెన్ జాయిన్. Whoop Masters itself has a community where you can join, learn how to build a drone. ఒక డ్రోన్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డ్రోన్ని ఎలా ఫ్లై చేయాలో కూడా నేర్పిస్తారు. ఫాలోయింగ్ విచ్ మీరు ఇట్లాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ సిమిలర్ కాంపిటీషన్స్ ఈజ్ హ్యాపెనింగ్ వరల్డ్ వైడ్. సో మా ఏం ఏంటంటే, ఇండియాలో కూడా సిమిలర్ కాంపిటీషన్స్ని గ్రో చేసేసి ఇట్ షుడ్ బీ లైక్ అ గేమింగ్ స్పోర్ట్ హియర్.
సో చూడొచ్చు మొత్తానికి అయితే ఇక్కడ భారతదేశంలో ఇప్పటి వరకు ఇట్లాంటి రేసు ఎక్కడ నిర్వహించలేదు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. చూడొచ్చు మనకి చక్కర్లు కొడుతున్నటువంటి కలర్ డ్రోన్లు, డిఫరెంట్ డ్రోన్స్ అంతా కూడా వివిధ రకాలైన కళాశాల నుంచి స్టూడెంట్స్ తయారు చేసినటువంటి డ్రోన్స్ చేస్తున్నారు. అయితే ఈరోజు లీగ్స్ జరుగుతున్నటువంటి రేస్ ఇది. రేపు మనకి స్పెషల్ రేస్ ఉంటుంది. ఇటు రిమోట్ కంట్రోల్తో పాటు మరోవైపు సాకర్కి సంబంధించినటువంటివి. సో మొత్తం కూడా చిన్న డ్రోన్స్, పెద్ద డ్రోన్స్, మనకు విమానం ఆకారంలో ఉన్నటువంటి డ్రోన్స్ కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టినటువంటి చూసాము. సో మనం బయట చూసేటువంటి వాటితో పోలిస్తే ఇవి కొంత డిఫరెంట్గా ఉంటాయి. వీటిని మొత్తం కూడా మనకి గాగుల్స్ పెట్టుకొని వీటిని రేస్ చేస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. సో అది చాలా స్పీడ్గా ఉంటాయి. వాటికి సంబంధించి ఒక మనిషి దాని దగ్గర ఉన్నా కూడా సో అది మనిషి యొక్క భాగాలను కూడా కట్ చేసేంత షార్ప్గా ఉంటాయి అటు కూడా చెప్తున్నారు. కాబట్టి సో దూరం నుండే వీటిని వీక్షిస్తున్నారు. ఎక్కువగా పబ్లిక్ కూడా వస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో టికెట్స్ అన్నీ కూడా 2 రోజులకు సంబంధించినటువంటి సోల్డ్ అవుట్ అయ్యాయని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే గచ్చిబౌలి స్టేడియంలో ఈ డ్రోన్ రేసింగ్ సంబంధించి మాత్రం జరుగుతుంది. 8:30 ప్రాంతంలో ముగుస్తుంది ఈరోజు. సో రేపు మళ్ళీ ఉదయం ఒక 1 అవర్ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఈవినింగ్ సమయంలో కూడా రేపు ఫైనల్స్ జరగబోతుంది. సౌజన్య. రైట్ అనిల్, థ్యాంక్ యూ.